వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. హలో ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ 5కి అంతా రెడీ అయిపోయాను అనమాట. తిరుపతికి రావాలి, వర్క్ ఉందని చెప్పి. సో 5:30కి బస్సు అనమాట. నాతో పాటు ఈ అవ్వ కూడా ఎక్కిందనమాట. సో అవ్వని చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. అవ్వకి 60+ ఏజ్. ఆ ముందర కనిపిస్తున్నాయి కదా 3 మూటలు అవ్వవే అనమాట. సో అవ్వకి అయితే ఇప్పుడు పెన్షన్ వస్తుంది, పిల్లలు వెల్ సెటిల్డ్ అయినా కూడా వీక్లీ వన్స్ తిరుపతికి ఇలాగా వచ్చి పుదీనా కొత్తిమీర అమ్ముకొని తర్వాత ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోతారంట విలేజ్కి. సో అండ్ దట్టు చూసారా ఎంత బాగా అక్కడ వెళ్ళి కూర్చున్నారో. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట నాకైతే. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ ఏజ్లో ఆ అవ్వనే అంత యాక్టివ్గా ఉంటే ఇంకా మనం ఎలా ఉండాలి అనిపించింది అనమాట. సో అందరూ కూడా ఇలా ఉండాలి అని మీతో ఇంకా వీడియో షేర్ చేశాను. అండ్ ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఇలా అయితే రెడీ అయిపోయాను. ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను కదా, సో అందుకోసమే ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ అయితే తిరుపతి నవవస్త్రాలు తీసుకున్నా. సో మ్యారేజ్ డే స్పెషల్గా తీసుకున్నాను అనమాట. ఆ రోజు అయితే వేసుకోలేదు. సో ఈ రోజు స్పెషల్ ప్లేస్ కాబట్టి ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఎలా ఉంది డ్రెస్ కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నేను ఆ ప్లేస్కి అయితే బయలుదేరిన వెంటనే లేడీ డ్రైవర్ అనమాట. సో ఎంత పొలైట్ అండ్ ఎంత మంచిగా డ్రైవ్ చేసిందంటే సో నాకైతే చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో నాకైతే డ్రైవింగ్ రాదనమాట. ఇలా ఏదో ఒక స్కిల్ అనేది మనకు ఉండడం వల్ల సో మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? తిరుపతి శారీ ప్రీప్లేటింగ్ అనమాట. సో గాయత్రి మ్యామ్ కండక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ రెసిడెన్సీలో. సండే జరిగిందనమాట. సో అక్కడికైతే వెళ్ళాను ప్రీప్లేటింగ్ నేర్చుకోవడానికి. సో మేము వెళ్ళగానే ఫస్ట్ ఇలా కిట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ దాకా వచ్చామన్నమాట, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో అండ్ దట్టు ఫస్ట్ గాయత్రి మ్యామ్ అయితే తను ఎలా ఇంతవరకు వచ్చారు, తన హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ, తన ఫ్యామిలీ సపోర్ట్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా మెన్షన్ చేశారనమాట. సో అండ్ చీఫ్ గెస్ట్గా అయితే అన్న అనిత గారు వచ్చారు. మీకు తెలుసు కదా, తిరుపతి కార్పొరేటర్ అండ్ వాళ్ళ ఫాదర్ అన్న రామచంద్రయ్య గారు. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి నేనైతే చెప్తున్నాను. సో మేడం వచ్చాక మంచిగా అందరూ కేక్ కట్ చేసి అండ్ మేడంకి అయితే సన్మానం అయితే జరిగిందనమాట. సో గాయత్రి మ్యామ్ అండ్ హర్ టీమ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అందరికీ. మంచిగా శారీ ప్రీప్లేటింగ్ అయితే నేర్పించారు. సో ఎవరికైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ అనేది సో ఒక ఉమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మంచిగా ఎదుగుతుంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మెయిన్లీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఇలా ఉంటే మనం ఖచ్చితంగా గాయత్రి మ్యామ్ లాగా మంచి పొజిషన్కి అయితే రావచ్చు అనమాట. సో ఇంకా అన్న అనిత గారికి వస్తే సో చాలా ఫ్రెండ్లీ అనమాట. సో మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పొలిటీషియన్ అయి ఉండి సో అంత ఫ్రెండ్లీగా ఉంటారని. చాలా అంటే చాలా జోయల్గా ఉన్నారనమాట. ఆ అమ్మాయి అయితే 8th క్లాస్ అంట. సో శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. సో మేడం షాక్ అనమాట. సో అందుకే తనతో అలా మాట్లాడుతున్నారు. అండ్ దట్టు అమ్మాయి డాన్సర్ అంట. సో మా పిల్లలకి కూడా డాన్స్ నేర్పించని అడుగుతున్నారు. సో అంత ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అందరితో. అండ్ మేడంతోనే సర్టిఫికేట్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మార్నింగ్ ఇలా సర్టిఫికేట్స్ నుంచి ఎవ్రీథింగ్. సో అంతా అనమాట ఇలా అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఫైనలీ మేడంతో అందరం ఇలా మంచిగా ఫొటోస్ అయితే తీసుకునేసాం. మేడం అండ్ ఇంకొక అమ్మాయి స్పీచ్ కూడా ఉంది, అది మీకు యాడ్ చేస్తాను, తప్పకుండా అయితే మీకు అందరికి ఎట్లా ఐడియా ఉందని నాకు తను అలానే ఐడియా ఉన్నారు. నేను ఏదో ఒక ఫంక్షన్ కంటూ వచ్చినప్పుడు చూసి వెళ్తాను. తను ఏంటంటే నార్మల్ ఉమెన్, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు, మళ్ళీ యాడ్ ఆన్ అయింటాయి. తన టాలెంట్ చూసి తర్వాత యాడ్ ఆన్ అవుతారు ఎవరైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటనే మనం ప్రూవ్ చేసుకునేదంటూ నాకు అలా గాయత్రి గారు పరిచయం అయ్యారు. సో నాకు ఒక కాల్ చేశారు, మీరు రావాలి మేడం, మీరు రావాలి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క కస్టమరు ఇలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, మీరు వచ్చి ఒక 2 minutes మన దీని గురించి మాట్లాడండి అని. గాయత్రి గారి గురించి అనే కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూసినట్టయితే వాళ్ళ ఓన్గా స్టార్ట్ చేయడానికే ఇక్కడ జాయిన్ అయి ఉంటారు. మోస్ట్లీ ఏదో ఒకరిద్దరు వాళ్ళ సెల్ఫ్ కోసం జాయిన్ అవుతారు. కానీ మేము ఈ ఏరియాస్లో మీరు ఓన్ ప్రీప్లీటింగ్ అనేది చేద్దామని దానికే ఫస్ట్ గ్రేట్. మీ నుంచి మీరే ఒక ఉపాధిని మీరు ఎంచుకున్నారు. అండ్ మేడం అయితే గాయత్రి మ్యామ్ ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో మనం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, శారీ ప్రీప్లేటింగ్కి మనకి ఎలాంటి
ఎలాంటి కిట్ కావాలి, ఎలాంటి ఐరన్ బాక్స్ కావాలి, సో ప్రతి ఒక్కటి నీట్గా పిన్ టు పిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ జర్నీలో నేనైతే చాలా నేర్చుకున్నాను. అంటే శారీ ప్రీప్లేటింగ్ కానీ నేర్చుకోవడానికి వెళ్ళాను, బట్ డిఫరెంట్గా అందరూ వచ్చారు కదా, సో ప్రతి ఒక్కరు జర్నీ. సో ఆఫ్టర్ మ్యారేజ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో పిల్లల్ని వదిలేసి వచ్చారు. 1 డే అయినా కూడా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో ఫ్యామిలీ సపోర్ట్తో ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేసి పిల్లల్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలి, లేకపోతే అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలి, లేకపోతే హస్బెండ్ దగ్గర వదిలి, ఇలా చాలా చాలా వచ్చారనమాట ఒక్కొక్కరు. కొంతమంది అయితే ఐటీ ఉండి కూడా నేర్చుకున్నారనమాట. సో సో వాళ్ళ సెల్ఫ్గా కానీ లేకపోతే ఏదో పార్ట్ టైం ఇన్కమ్ లాగా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ సగం మంది అయితే పార్లర్లు, ఇలా బొటిక్స్, ఇలా డిఫరెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సో హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి. సో మేడం అయితే మాత్రం నీట్గా ఎవ్రీథింగ్ మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరు లైఫ్లో మంచిగా స్కిల్స్ అనేది ఉండాలి. సో ఆఫ్టర్ మ్యారేజే కాదు, బిఫోర్ మ్యారేజే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇలా మనం మంచిగా ఏదన్నా ఒక స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకుంటే సో మనకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో మ్యారేజ్ తర్వాత పిల్లలు ఇలా బిజీ అయిపోతుంది మన హౌస్ వైఫ్స్ లైఫ్ అనేది. సో బట్ మనం ఇలా స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి సో ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. అట్ ఏ టైం చాలా హ్యాపీగా కూడా, అంటే ఆ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. సో మేడం అయితే ఫైనలీ 3 టైప్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ అయితే నేర్పించారు. అది అయిపోయిన వెంటనే సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట అందరము. సో లంచ్ మంచిగా చేసాము హ్యాపీగా. రిఫ్రెష్మెంట్స్ కూడా మేడం అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్నూన్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము. సో మార్నింగ్ ఎంత ఈజీగా అనిపించిందో ప్రాక్టీస్ సెక్షన్ వచ్చే వరకు తెలియదు అనమాట. సో బట్ మేడం వాళ్ళ టీం అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఫైనలీ డ్రేపింగ్ అయితే అందరం ఇలా అయితే చేసేసామన్నమాట. మనం పెట్టిన అమౌంట్కి అయితే వర్త్, బట్ ప్రాక్టీస్ మస్ట్ అని.